కావాలి, ఇన్విజిబుల్ ఎవిడెన్స్ మాకు వద్దంటే కింద ఒక ప్రకటన చరిత్ర లాగుతున్నాడు చూడండి. రక్షకుడు అనే జనాల్లో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడై ఉండను. ఇదిగో మీకు దేవదూతలని ఒక అదృశ్య సాక్ష్యం మీకు నచ్చకపోతే చరిత్ర పుటలు తిరగేయండి. యేసుక్రీస్తు పుట్టాడు, రక్షకుడు అని చెప్పాడు, అనేకులను నిలబెట్టాడు, అనేక కుటుంబాలను వాదార్చాడు, మలినమైపోయిన జీవితాల్ని పరిశుద్ధమైన పాత్రలుగా మలిచేశాడు. చరిత్ర జోసఫస్ కూడా చెప్తున్నాడు, యూదుల చరిత్రకారుడు. ఆ బయట గ్రీకు బోధలు ఎరిగిన వారు కూడా చెప్తున్నారు, యేసు అనే నాదుడు చరిత్రలో రక్షకుడుగా ప్రకటించుకున్నాడు. రోమ్ హిస్టరీ చెబుతుంది ఏమని? ఆయన మేమే సిలువేశాం, ఆయన సమాధి నేటికి ఖాళీగా.